వెల్కమ్. నేను మీ అనుష. సో, ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే, మా చెల్లిది యాక్చువల్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వెళ్తుందన్నమాట. వైజాగ్ ఎళ్తుంది. సో, ఆ ప్యాకింగ్ ఏంటి, అసలు ఏమేం శారీస్ లేకపోతే ఏమేం డ్రెసెస్ పెట్టుకుంటుంది, ఏమేమి కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెల్లరీ ఏంటివి అవన్నీ మీతో ఈరోజు చూపిస్తాను. సో, ఇదొక శారీ అన్నమాట. దీని మీదకి బ్లౌజ్ చూడండి. దీనికి నెక్ చూపిస్తాను ఎంత బావుందో. సీ బోట్ నెక్ వచ్చి ఇలా వచ్చిందనమాట. అండ్ ఇది డిజైన్. అండ్ దీన్ని ఏమంటారు చిన్ను? ఈ వర్క్‌ని ఏమంటారు? సో, దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. బట్ యాక్చువల్‌గా కింద ఇట్లా స్టిచెస్ లాగా వచ్చిందన్నమాట హ్యాండ్స్‌కి. అండ్ యాక్చువల్‌గా ఇక్కడితోనే కట్ అయిపోతది. కానీ ఎక్కువ రాలేదు హ్యాండ్స్‌కి. అందుకనే ఇది ఇలా ఇక్కడే ఉంచేసి దీనికి ఇట్లా స్టిచెస్ పెట్టారు హ్యాండ్స్‌కి. అండ్ ఇది ఒక డిజైన్. సో, ఇదొక బ్లౌజ్ అన్నమాట. ఎలా ఉంది? సో, ఇది శారీ. శారీ మొత్తం ఇలా వస్తది. శారీ మొత్తం ఇలా వస్తది. హోల్ శారీ మొత్తం ఇలా వస్తది. సో, ఇది ఫస్ట్ శారీ. సో, ఇది ఇక్కడ పెట్టేద్దాం మంచిగా. అండ్ దీని మీదకి బ్యాంగిల్స్. ఇవి బ్యాంగిల్స్. సో, ఈ శారీ పెట్టేద్దాం. సో, ఇదయిపోయింది. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తా మీకు. సో, ఇది ఇంకో శారీ మొత్తం ప్లెయిన్ అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ బ్లౌజ్ అన్నమాట. హోల్ బోట్ నెక్. వచ్చింది దీనికి. ఫుల్ హ్యాండ్స్ ఇలా వస్తది. ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇంతే. చాలా సాఫ్ట్ ఉంటది. సూపర్ ఉంటది కట్టుకుంటే గూడా. ఎట్లా కట్టుకుంటే అట్లా వస్తది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కొన్నా. ఎప్పుడో కొన్నా. లైక్ 3, 4 ఇయర్స్ బ్యాక్ కొన్నా అన్నమాట. సో, వీళ్ళేంటంటే కొండకర్ల ఉంటది గదా మనకి వైజాగ్‌లో. సో, అక్కడ షూట్ జేయనీకెళ్తారు. సో, అదేంటంటే మొత్తం లోటస్‌తోని ఉంటది. వినే ఉంటది మీరు. సో, అక్కడ షూట్ జేస్తారు. సో, అక్కడ డార్క్ కలర్స్ వాళ్ళు కావాలని అడిగితే, సో, ఈ శారీ విత్ బ్లాక్ బ్లౌజ్ పెట్టుకుంటుందన్నమాట. సో, దీని మీదకి బ్యాంగిల్స్ వచ్చేసి సో, ఈ బ్యాంగిల్స్ మ్యాచ్ చేసామన్నమాట. ఈ శారీ మీదకి ఈ బ్యాంగిల్స్. అండ్ ఇంకొక శారీ. ఇది ట్రెడిషనల్ శారీ. లైక్ టెంపుల్స్‌కైనా దీనికైనా చాలా బావుంటది. సో, ఇదేంటంటే పిస్తా గ్రీన్ కలర్‌లో వచ్చింది శారీ అంతా మొత్తం గూడా పిస్తా గ్రీన్ వచ్చింది. ఇది అంచు. సేమ్ ఇదే బార్డర్ బ్లౌజ్‌కి గూడా వచ్చిందన్నమాట. సో, ఇదంతా పళ్ళు. లోపల శారీ మొత్తం ఇట్లా వచ్చింది. ఇదంతా సేమ్ శారీ మొత్తం ఇలా వస్తదన్నమాట. శారీ మొత్తం ఇట్లా వస్తది. అండ్ ఇదొచ్చేసి పళ్ళు అన్నమాట. సో, పిస్తా గ్రీన్. శారీ అంతా పిస్తా గ్రీనే కనిపిస్తది. చాలా బావుంటది. కట్టుకుంటే సూపర్ ఉంటది. సో, దీని మీదకి బ్లౌజ్ మీకు చూపిస్తా నేను. సో, దీని మీదకి బ్లౌజ్ చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. సో, ఇది మొత్తం ఏంటిదంటే ఎంబ్రాయిడరీ అన్నమాట. మెషిన్ ఎంబ్రాయిడరీ అంటారు గదా! సో, పిస్తా గ్రీన్ కలర్ కాబట్టి సేమ్ ఆ కలర్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ ఏపిచ్చాము. కింద ఈ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బావుందో హ్యాంగింగ్స్ మీకు చూపిస్తా దగ్గర నుంచి. సో, ఇదేంటి డ్రాప్ నెక్ ఇది. బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. సో, ఇక్కడ సైడ్ పళ్ళు వచ్చేస్తది కాబట్టి ఇక్కడేం లేదు. బట్ ఇక్కడ మనకు కనిపిస్తది కదా! సో, ముందు సైడ్ కూడా ఇక్కడ మనకి డిజైన్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ అయితే ఇది. సో, ఈ శారీ ఏంటంటే మనకి బ్యానర్ ఫోటోస్ లేకపోతే ఎక్కడన్నా మంచిగా ఆహ్, ఎళ్తారు గదా! టెంపుల్ కానీ ఎక్కడన్నా ట్రెడిషనల్ వేర్‌కి బావుంటదనమాట. సో, దీని మీద ఇవి ఇట్లా వచ్చినాయి దీనికివి. దీని మీద సేమ్ ఇవే పెయిరప్ చేస్తున్నాం బ్యాంగిల్స్ కూడా. ఎందుకంటే చాలా దూరం పోతాం గదా! మనకి మేకప్ జేసుకోనికి అంతగనం టైం ఉండదు. సో, అందుకనేసి సింపుల్‌గా అన్నిటి మీదకి సెట్ అయ్యేలాగా ఒకటే టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ చేసుకున్నామనుకో చాలా బావుంటది. సో, ఈ జ్యువెల్లరీ నేను తర్వాత చూపిస్తా. దీని మీదకి జ్యువెల్లరీ అనేది. మీకిప్పుడు వీటన్నిటి మీదకి బ్యాంగిల్స్ చూపిచ్చా. శారీస్ అయితే ఇవి మొత్తం 3 శారీస్ అనుకున్నాం. సో, ఆ శారీస్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, ముందు చూపించిన లావెండర్ కలర్ శారీ మీదకి ఈ బ్యాంగిల్స్ అన్నమాట.
ఇవి కూడా ఆన్లైన్ పర్చేసే. సో శారీస్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటంటే జీన్స్ అన్నమాట. జీన్స్ షర్ట్స్ తోని పేరప్ చేస్తారు కదా. సో సో బ్లూ జీన్స్, సో వైట్ షర్ట్ అన్నమాట. వైట్ షర్ట్ చూడండి, ఇది కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది, చాలా బాగుంది. ఏదైనా లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఇది కీప్ ఫ్లయింగ్, ఈ షర్ట్ దీని మీద వస్తుంది. అండ్ ఇది బ్లూ షర్ట్, ఇది పైన వేసుకోనికే. సో ఇదొక మ్యాచ్, ఇదొక పేర్ అన్నమాట. నెక్స్ట్ ఇదొక ఫ్రాక్. ఇది మాత్రం స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసాం. ఫ్రాక్ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ మొత్తం ఇలా ఎలాస్టిక్ వస్తుంది అనమాట. సో ఎవరికైనా సెట్ అవుతుంది నీట్గా. ఇది సో ఇదొక డ్రెస్ గ్రీన్ కలర్. సో ఇవన్నీ ఏం కాదు. సో ఇదొక డ్రెస్ అన్నమాట, బ్రౌన్ కలర్. ఇది కూడా ఆన్లైన్ పర్చేసే. చూడండి ఎంత బాగుందో, దీనికి ఇట్లా బెల్ట్ వచ్చిందనమాట. సో వీటన్నిటి మీదకి బ్యాంగిల్స్ అయితే ఏం లేవు, జస్ట్ శారీస్ మీదకి అయితే పేరప్స్ ఉంటాయి మొత్తం అన్నీ అవి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఫ్రాక్. ఈ ఫ్రాక్ మాత్రం చాలా బాగుంది, ఆన్లైన్ పర్చేసే. మింత్రాలో తీసుకుంది ఫ్రాక్. చూడండి ఒకసారి ఎంత బాగుందో, వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇలా ఉంటుంది అన్నమాట, కిందంతా ఇలా వచ్చింది మొత్తం, ఇట్లా ఫిష్ కట్స్ లాగా మొత్తం ఇలా వచ్చింది, కుచ్చులు కుచ్చులు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్. ఇలా వచ్చింది ఫ్రాక్ అంతా కూడా. అండ్ ఇది చూడండి బ్లాక్ ఫ్రాక్, క్రేజీ ఉంది అసలు. ఇదైతే చాలా చాలా అంటే చాలా బాగుంది. వరుస ఇట్లా వస్తుంది మొత్తం. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా మెరుస్తుందో. ఈ ఫ్రాక్ కాస్ట్ ఎంత మీరు గెస్ చేయండి. నేను దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా, కమెంట్ చేయండి, ప్రొవైడ్ చేస్తా. చూడండి ఎంత బాగుందో. సో ఇదొక సో మనం శారీస్ ఏంటంటే కవర్లో పెట్టేసాం అనమాట. సో ఇది రెడ్ కలర్ శారీ మీకు చూపించిన కదా, ఆ శారీ ఇందులో పెట్టిన. మొత్తం స్టోన్స్ ఊడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కవర్స్లో పెట్టి ప్యాక్ చేస్తున్నాం. సో ఇది లావెండర్ శారీ. ఇదొక శారీ. ఇది ఫిల్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఖాళీ ఉందన్నమాట. ఇది ఇది ఇట్లా ఇందులో ఏమైనా వేసుకొని మనం ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్స్ చూసారా, ఇవి ఎక్కడ కొన్నాను ఏంటనేది ఇది కూడా మీకు చెప్తాను నెక్స్ట్. బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ మొత్తం 3 సెట్స్ అన్నమాట. ఇంకొక వీడియోలో పెడతాను నేను ఇది ఎక్కడ కొన్న ట్రాలీ బ్యాగ్స్ అనేది. చూడండి. సో అవుట్ఫిట్స్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏమేమి మేకప్ కిట్స్ తీసుకెళ్తుందో చూద్దాము. సో ఫస్ట్ ఇది ఏంటంటే లాక్మే వైటమిన్ సి సూపర్ గ్లో సీరం ఇది. అండ్ దాని తర్వాత ఇది ఫౌండేషన్, ఇది కూడా లాక్మేదే. సో ఇదైతే చూపించేస్తున్నాను, లాక్మే ఫౌండేషన్ ఇది కూడా. అండ్ సో ఇది వచ్చేసి మ్యాట్ లుక్ అనమాట, మస్కరా, మ్యాట్ లుక్ మస్కరా. అండ్ సో ఇదైతే ఐలైనర్, లాక్మే ఐలైనర్. సో ఇదేంటంటే లిప్స్టిక్. అండ్ ఇదేమో స్కిన్ టైటన్ డియోడ్రెంట్, టైటన్ కాజల్ నార్మల్ది. అండ్ ఇవన్నీ బ్రషెస్ అనమాట అప్లై చేసుకోవడానికి, మేకప్ ఫౌండేషన్ అవన్నీ. సో అండ్ ఇది లాక్మే కాంపాక్ట్ పౌడర్.
ఇంకొన్ని జ్యువెలరీ ఉన్నాయి, ఇంకా వడ్డానం, హిప్ చైన్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు చూపిస్తాను. కలెక్షన్ అంతా కూడా ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఏంటి ఏవి ఎంత కాస్ట్ అయినాయి ఏంటనేసి. సో నెక్స్ట్ ఇంకా మనకు ఉంటాయి కదా పెళ్ళిలో, అవన్నీ ఉంటాయి కదా. సో ఆ వీడియోస్ కూడా వస్తుంటాయి కదా, వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే మా చెల్లి సెండ్ ఆఫ్ ఇస్తుంది మా పాపకి. మిస్ అవుతుంది, చాలా ఫీల్ అవుతుంది. సో ఇక్కడైతే కిందికి వచ్చేసారు అండ్ స్టార్ట్ అయిపోతున్నారు అన్నమాట రైల్వే స్టేషన్కి. మా డాడీ కార్ స్టార్ట్ చేస్తున్నారు. సో తను ఇంకా నాకు, మా మమ్మీకి అందరికీ బాయ్ చెప్తుంది. మా మమ్మీ జాగ్రత్తలు చెప్తుందన్నమాట, జాగ్రత్త అనేసి. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.